శ్రీగురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం మీనరాశి వారికి జరిగేటువంటి శుభాశుభ ఫలితాలను గురించి తెలుసుకుందాం. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మీనరాశిగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి శని 1, 12 స్థానాలలో రజిత తామ్రమూర్తులుగాను, గురువు 4వ ఇంట తామ్రమూర్తిగాను, రాహుకేతువులు 12, 6 స్థానాలలో తామ్రమూర్తులుగాను సంచరిస్తున్నారు. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావము, ద్వాదశ స్థానంలో రాహు యొక్క సంచారం వలన కొన్ని పనులకు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. నిరాశ నిస్పృహలతో జీవితం గడుపుతున్నప్పటికీ ఆడవారి యొక్క సహాయం వలన వీరి యొక్క మనోవాంఛలు నెరవేరుతాయి. శారీరక బలహీనత అనేటువంటిది కొంత కనిపిస్తూ ఉంటుంది. అవమానకరమైనటువంటి సంఘటనలు కూడా కొన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇతరుల యొక్క కార్యాలకు అప్పు చేసైనా సరే వారికి సహాయం చేయాలి అనేటువంటి ఒక భావనను కలిగి ఉంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం జరుగుతుంది. గురువుల యొక్క దర్శనము, వారి యొక్క సేవ చేసుకోవడం మంచిది. ఈ రాశి వారికి ఈ సంవత్సరము వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి. 4వ ఇంట గురువు ఉన్నను ఏలినాటి శని ప్రభావము అధికంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఏదో కొంత ఆందోళన అనేటువంటి దాన్ని కలిగి ఉంటారు. ఈ సంవత్సరము అధికమైనటువంటి ఖర్చులను కలిగి ఉంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం వలన 12వ ఇంట రాహువు సంచారం వలన ఆటంకాలు ఉన్నప్పటికీ వీరి యొక్క నేర్పుతో, దైవబలంతో కొంత ఊరటను కలిగి ఉండి విజయాలను సాధిస్తారు. జాతక పరిశీలనను చేయించుకొని ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ అంతర్దశల యొక్క విషయాన్ని తెలుసుకొని గ్రహముల యొక్క అనుగ్రహం కోసము జపము, ధాన్యదానము, హోమము, రుద్రాభిషేకము, పారాయణలు మొదలైనటువంటి వాటిని జరిపించుకోవడం ఉత్తమం. ప్రత్యేకంగా ఈ రాశివారు శనేశ్వరుని యొక్క జపాన్ని, సుందరకాండ పారాయణను, హనుమాన్ చాలీసా పారాయణను చేసుకోవడం సర్వత్రా శుభదాయకంగా చెప్పబడుతోంది. మృక్యద గణనాథునకును మృక్యద వైకుంఠపతికి మోక్షప్రదుకున్ మృక్యద కైలాసపతికి మృక్యద విశ్వావసునకు మోదముతోడన్. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.